నీ ఊపిరి తీస్తా. ఇది నా సంస్థానం, జాగ్రత్త. హాయ్, హలో, నమస్తే, అస్సలాం వాలేకుం. ఈ రోజైతే యాగంటి దగ్గర ఉన్న అరుంధతి సినిమాలో ఉన్న కోట దగ్గరికి అయితే వచ్చాము. మన సినిమాలో చూపించినంత పెద్దగా అయితే లేదండి కోట, చిన్నగా మామూలుగానే ఉంది. చూసుకుందాం రండి కోట. మనం కోటకు 4 వైపులా చూసుకున్నా ఒకే వైపు ఉన్నట్టే ఉంటుంది. మొత్తం 4 వైపులా ఒకే రీతిలో ఒకే డిజైన్ చేయడం జరిగింది. కోటకు ఇరువైపులా ఇలా అయితే ఉందండి. ఇటు ఆఫీస్ లో ఉపయోగించుకున్నారంట బ్రిటిష్ వారు ఒకప్పుడు. మనం చూసుకుంటే చాలా చోట్ల దంతలతోటి రాలేదు బెచ్చరాల్లో ఏమో ఉంటాయి, వాటితోటి నిర్మించడం జరిగింది. ఇక్కడైతే చల్లగా ఉంటుంది, ఎంత వేసవి కాలమైనా చల్లగా ఉంటుంది అన్నమాట. సేమ్ ఇటు కూడా సేమ్ ఇలానే ఉంది. ఓకే, ఇక్కడనే చూసుకుందాం రండి. ఊరు మొత్తం కనబడుతుందండి ఇక్కడ నుంచి చూసుకుంటే. పెద్ద హైట్ ఏం లేదు కానీ ఊరు మొత్తం కనబడుతుంది. చూడండి, మొత్తం కవర్ చేసాను. ఏ రూమ్ మొత్తం పగిలిపోతుందండి ఇది. ఇంకా మనుషుల మీద ఎక్కడ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అక్కడ హైవే మొత్తం అయితే కవర్ అవుతుందండి, చూడొచ్చు. ఇక్కడ నిలబడితే మంచి గాలి వస్తుందండి. నేను ఇది కోట అనుకోవడం లేదండి, ఇదైతే ఒక ఆఫీస్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చూసినప్పుడు చూడడానికి వాళ్ళు మంత్రివర్గం వాళ్ళ ఆఫీస్ లాగా ఉపయోగించుకున్నారని నేను అనుకుంటాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ ఎక్కి ఇట్లా అటు ఎలా ఉందో సేమ్ ఇటు కూడా కోటకి 4 వైపులా ఒకేలాగా ఉంటుంది. అది గుర్రపు శాల అంటండి, అది కూడా చూసుకుందాం. అండ్ ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది. గండికోట అక్కడ మనం కోటలో చూసుకుంటే అది నల్ల గ్రానైట్ రాయి, ఇదైతే తెల్ల గ్రానైట్ రాయి అండి. వేదం చెల్ల రాయి అనేది అంటారు. సొబ్బిగా అదే ఒకవేళ కోట అయితే భద్రం చూపి హనానా మొత్తం కోట మొత్తం పెద్ద పెద్ద కిటికీలు లాగా, ఫస్ట్ బాల్కనీస్ లాగా దంతల మీద అది బెల్లం సున్నం రాశారు. దంతల మీద బెల్లం సున్నం రాశారు. తర్వాత దాని మీద ఇటుక చూడండి, ఆ కాలం రాజుల కాలం నాటి ఇటుక. ఆ రోజున అప్పుడు ఏదో ఉదయగిరి కోటలో చూసినాం ఇటుక, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. ఇటుకతో కూడా పేర్చి బాగా లేయర్స్ వేసారండి. అందుకే కూలింగ్ ఉంది అనుకుంటున్నాను. మొత్తం పడిపోతుంది. ఇక్కడైతే క్లియర్ గా కనపడుతుంది మీకు ఇటుక ఎలా ఉందో షేప్. ఇప్పుడున్న ఇటుకలాగా అయితే లేవండి. సబ్బి షేప్ కరెక్ట్ తీస్తుంది ఆ ఇటుక. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ ఇటుకలు చిన్న చిన్నవి, ఇప్పుడు కూడా తయారు చేస్తున్నారు. అప్పట్లో స్టార్టింగ్ లో వీళ్ళు కనిపెట్టింది ఇది. తర్వాత మనం అనుకున్నాం కదా ఆఫీస్ రూమ్ లాగా, కానీ బ్రిటిష్ వారు ఆఫీస్ రూమ్ లాగానే యూజ్ చేస్తున్నారని చూడండి.
ఇంత హైట్ ఉందండి. నేను ఎందుకు ఇక్కడ హైట్ గా పెట్టారా నేను అనుకుంటున్నాను, ఆఫీస్ రూమ్స్ అయినా హోటల్ హైట్ లో ఎందుకు ఉంటాయంటే, ఇప్పుడంటే మనం మొత్తం ఈ క్రౌడ్ లో ఈ సౌండ్లలో మనకైతే సౌండ్ అలవాటు అయిపోయింది. ఆ కాలంలో ఇంత సౌండ్ ఉండేది కాదు. అందుకని ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదో చిన్న మాట మాట్లాడినా మనకు రీసౌండ్ రాకుండా ఇంత హైట్ లో పెట్టారని నేను అనుకుంటున్నాను. అదేకే. ఇంకోటి ఏంటంటే కోటకు వచ్చేసి 4-5 గదులు ఉంటాయి. దీనికి చూసుకుంటే ఒక పెద్ద హాల్ లాగా ఉంది, కానీ ఒక ఆఫీస్ రూమ్ లాగా 4-5 గదుల లాగా అయితే ఏం లేదు. ఇటు చూసుకుందాం రండి. ఓ బ్యాంక్వెట్ హాల్ లాక్ సిస్టమ్. ఇది లాక్ సిస్టమ్ అండి. మామూలుగా ఆపేశారు, పడిపోతుంటే ఆపేశారు. ఇంకోటి ఈ చెక్క మొత్తం ఆ రోజులది కాదు, మధ్యలో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. దాని తర్వాత ఇది మాత్రం సున్నం బెల్లం తోటి కలిపింది, అందుకని ఇలా స్ట్రాంగ్ ఉన్నాయి గోడలు. ఇప్పుడు మనం తాలూకాకి పోతే ఏదైనా రాజ్యంలో తాలూకా ఆఫీస్ ఎలా ఉంటుందంటే, ఒక 2 హెడ్ ఆఫీసర్స్ ఉంటారు, కింద 2-3. ఇప్పుడు ఎంఆర్ఓ విఆర్ఓ ఎలా ఉన్నారో ఆ రోజుల్లో అలా. సో వాళ్ళకని ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాబిన్ అనుకుంటున్నాను. ఇక్కడ లోపల సంథింగ్ ఉంది. ఇదంతా రీమోడలింగ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసినప్పటి నుంచి. ఇది బయట ఇక్కడ చూస్తే క్యాబిన్లు వేరున్నా, బయట నుంచి 4 సైడ్స్ ఒకే డిజైన్ లో అయితే ఉన్నాయి. మరి కోట్ అంటున్నారు, మనం ఏమో ఆఫీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మనకైతే తెలియదుగా, మనం వచ్చి చూడలేదు. బ్రిటిష్ వారు ఆఫీస్ రూమ్ లుగా యూజ్ చేస్తున్నారు. చాలా మంది చెప్పారు, ఇది కోట్లకైనా మనం ఏమైనా ఉపయోగించుకున్నప్పుడు ఎర్రచందనం చెక్క, చెక్కకి టేప్ చెక్కకి అన్ని చిన్న చిన్న రూములు లాగా. మోస్ట్లీ ఇప్పుడు నాకు అర్థమైంది, మోస్ట్లీ డోర్స్ ఎందుకు ఇక్కడ చెక్కలతోటి క్లోజ్ చేశారంటే, ఎయిర్ లోపలికి వచ్చి బాగా వీళ్ళకు ఒత్తిడి చేసి మొత్తం ఇవేమైనా పడిపోతాయని ఎయిర్ అయితే రాకుండా లోపలికి క్లోజ్ అయితే చేసేదని ఇప్పుడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడైతే మూవీ సెట్టింగ్ లో అయితే ఇక్కడ సమాధి అయితే పెట్టిండాడు, అరుంధతి మూవీలో. అక్కడ అనుష్క, ఇక్కడ సోను సూద్, అరుంధతి పిల్ల గట్టి గట్టికి మనం ఎలా భయపడతాం. అలాంటి సినిమాలు తీయడం కోడి రామకృష్ణ గారికి దక్కిందని మహానుభావులు. సో ఇదండి, మీకైతే 4 వైపులా 4 దిక్కులో ఉన్న షేప్ అయితే చూపిస్తానండి. ఇందాక మనం స్టార్టింగ్ లో వచ్చింది ఫస్ట్ సైడ్ కింది ఉంది కదా, సెకండ్ సైడ్ చీకటిగా ఉంది. ఫస్ట్ దానికి కిటికీలు ఉన్నాయి, మీరు ఐడెంటిఫై చేస్తే అంటే ఆ రూమ్ ఈ రూమ్ వేరే వేరు అని అర్థం. కొద్దిగా వేరుగా ఉంది, పైన ఒకటే మనకు ఒకేలాగా ఉంది. చూడండి జబ్బులో ఉంది. కరోనా వచ్చినప్పుడు నుండి గబ్బిలాంటి భయం అవుతుంది.
సో 4 స్టేట్స్ కూడా అలానే ఉంటాయి, దానికి సంబంధం లేకుండా ఒక 4 రూమ్స్ లాగా. ఫ్రంట్ చూసాము, తర్వాత సైడ్ కు చూసాము. ఎడమ వచ్చేసి బ్యాక్ సైడ్ అండి కొద్దిగా డిఫరెంట్ ఉంది, చూద్దాము. బ్యాక్ సైడ్ వచ్చేసి 1 2 3 4 5 6 అయితే రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వంటకు ఉపయోగించేవారంట. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఇది నాకైతే ఫీలింగ్ ఒకటి ఉందండి. ఏమేమో ఊగుతున్నాయి, ఏమేమో పడుతున్నాయి, అసలు మాకైతే ఏం అర్థం కావట్లేదు. రాజు రాణి ఆత్మ అయితే వచ్చిందా లేదా ఏంది? ఫస్ట్ చూసామా కిటికీలు ఉన్నాయి, సెకండ్ చూసామా కిటికీలు లేవు. ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇది ఇక్కడ వచ్చి ఒక రూమ్ ఒక్కటే, అటు పెద్ద చిన్న రూములు, ఈ పెద్ద రూమ్. ఇక్కడ ఇలా పెట్టుకోవడం లాగా ఇలా పెట్టారు, ఒక షెల్ఫ్ లాగా. అయితే రూమ్ సపరేట్, రూమ్లకు ధాన్యానికి వంటలకు చిన్నారు. ఇది కూడా రూమ్. ఓకే, సేమ్ ఆ రూమ్ ఎలా ఉందో ఈ రూమ్ సేమ్. ఇప్పుడు కూడా ఇక్కడ సేమ్ 2 కూడా అలాంటి రూమ్లు అండి, ఇంకా అవసరం లేదు చూడడానికి. అక్కడ కొద్ది దూరం నుంచి చూపించరా షాజహాన్ బ్యాక్ సైడ్. ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది రాణి మహల్ అని, ఇది రాణి మహల్, ఇది రాజుగారి మహల్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కోటకి బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఒకసారి అది రాణిగారి మహల్ ఒకసారి చూద్దాం. ఇది రాణి మహల్ మెయిన్ హాల్, బెడ్రూమ్ లైక్. ఇదంతా వాళ్ళు చెప్పే విధంగా చెప్తున్నాం మేము. ఇది కూడా బెడ్రూమ్ లాగా. కిటికీ ఇక్కడ నుంచి ఇదొక రూమ్ ఎలాగో పైన అక్కడ కూడా అలాగే ఉండేదంట. ఇదంతా శిథిలావస్థం అయిపోయింది. ఇది హాల్ లాగా, అండ్ పక్కన ఇంకొక రూమ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ దానిలాగే. ఇక్కడ కూడా వరండా లాగా, బయట లాన్ లాగా ఉంటుంది. అసలు ఇదంతా ఇక్కడ దాకా మొత్తం రాణి మహలే. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా రాణిగారి మహలే. మొత్తం ఇంకా పడిపోయింది కాబట్టి మనకేం అర్థం కావట్లేదు. సో ఇది రాణిగారి మహల్ అయితే ఓవర్ వ్యూ ఇలా ఉంది. అయితే అక్కడ ఉందండి, చూద్దాం రండి. మనకైతే అసలు ఏం మనకైతే ఎవరు చెప్తుంది. రాణిగారు కలుపుకోవడం వల్ల సిరికత్తలు అయితే గొప్పనే ఉంటారు రావడానికి మేము అనుకుంటున్నాం. ఏమనిపిస్తే కామెంట్ రూపంలో పెట్టండి. గుర్రం చాలా కదా. రాజుగారు హఠాత్తుగా ఎక్కడికైనా పోవాలంటే గుర్రం మీద సవారీ చేయాలిగా, అందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడ గుర్రాలు పెట్టేవాళ్ళు అంటండి. కొద్ది చిన్నగా ఉన్నాయి. ఇప్పుడైతే స్టెప్స్ అనుకుంటాయి. 2 గుర్రాలు. ఇది గుర్రం, అంత ముందు గుర్రపుశాల, తర్వాత నవాబుల కాలంలో ఇది వుజూ చేస్తుంది. ఓకే, నవాబుల కాలంలో ఇది వుజూ చేసుకొని నమాజ్ చేసుకున్నారు. రాజు వారి ఆస్థానం, తర్వాత నవాబుల ఆస్థానం, తర్వాత బ్రిటిష్ వారి ఆస్థానం, ఇప్పుడు మనం అది సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ట్రై చేస్తాం.
ఇక్కడైతే మొత్తం ఇలా ఉంది. ఇక్కడ అంతా పెద్ద కోట అండి, ఒక పెద్ద సామ్రాజ్యము. మొత్తం మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం కొలాప్స్ అయ్యి లాస్ట్కి ఇదొకటి, అదొకటి, ఇదొకటి, ఈ 3 ఉన్నాయి అంతే. ఇక్కడ ఎంత స్థలం అయితే ఉంటుందో ఈ కొండ మీద అదంతా కోటే. అంటే మేము కూడా చూడలేదు, అనుకుంటున్నాం. అంటే అక్కడక్కడ ఉన్నాయి కదా గోడల్లాగా, సో మేము అలా అనుకుంటున్నాం. ఇంకా స్టెప్స్ కింద అయితే స్టోరేజ్ లాగా పెట్టారండి. ఇలాగా ఏదో పెట్టి ఉండేవాళ్ళు స్టోరేజ్ కోసం. ఎలా ఆగిందని డౌట్. మనము ఎంత ఆర్చీలు చేసి ఎంత డిజైన్ చేసి వచ్చినా కరెక్ట్ గా ఫినిషింగ్ అయితే రావట్లేదండి. వాళ్ళ కళా నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. సేమ్ రూట్స్ అబ్బి. అమ్మో సేమ్ అది కూడా, ఇది కూడా గుర్రపుశాల లాగే. ఇక్కడైతే 5 గుర్రాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.